ఫ్రెండ్స్, ప్రీ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఫుల్ వీడియోని నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. నా ఇన్స్టా ఐడి లింక్ అయితే కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు కొంచెం సపోర్ట్ చేయాలి. ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియో ఎడిటింగ్ స్టెప్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ప్రీ వీడియో రిలేటెడ్ ఫాంట్స్ని, ఆడియో ఫైల్ అలాగే టెంప్లెట్ని నేను డ్రైవ్ లింక్ పెట్టాను. వాటిని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ముందుగా ఫాంట్స్ని అయితే అలర్ట్ మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఈ వీడియో సంబంధించి 3 లింక్స్ ఉంటుంది, 3 ప్రిసెట్ లింక్స్. పార్ట్ 1, పార్ట్ 2 అలాగే కెమెరా. సో ఈ త్రీ లింక్స్ని మీరు అలర్ట్ మిషన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ముందుగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రాజెక్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2 అలాగే కెమెరా యానిమేషన్ ఇలా 3 ప్రెసెట్ లింక్స్ ఉంటుంది. వాటిని యూజ్ చేసి మీరు ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ముందుగా మనము ఇక్కడ పార్ట్ 1 ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా స్టార్టింగ్లో ఈ టెక్స్ట్ యానిమేషన్ ఉంటుంది. సో ఇక్కడైతే వినాయకుడి ఫోటో ఉంటుంది. మీరు ఇక్కడ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. చాలా ఆసమ్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఈ టైప్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో. స్టార్టింగ్లో మీరు ఆడియో ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి. మీరు 44 సెకండ్స్ ఉంటుంది వీడియో మొత్తం ఎండింగ్ వరకు. ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది, కట్ చేసుకోండి. ఆడియోని కట్ చేసుకొని దీన్ని కిందకైతే పెట్టేసుకోండి మొత్తం లాస్ట్లో. సో ఇలా పెట్టేసుకొని సో మీరు ఈ ప్రెసెంట్ లింక్స్ ఇంపోర్ట్ చేసుకోకున్న ముందే ఫాంట్స్ని యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇక్కడ ఫాంట్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్రీన్స్ ఉండదు యాక్చువల్లీ. ఇక్కడ పార్ట్ 1 ఓకే, పార్ట్ 2 నెక్స్ట్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటీ ఉంది కదా. సో ఇక్కడ నుంచి ఎంటీ ఉంది. ఇక్కడ అనిమేషన్ ఉంటుంది. సో వాటిని అయితే నేను సపరేట్ పెట్టాను, ఎందుకంటే ప్రెసెంట్ లింక్ ఎక్స్పోర్ట్ కావట్లేదు. అందుకే ప్రాబ్లం వల్ల ఇక్కడ పెట్టలేదు. నేను పార్ట్ 2లో పెట్టా, యాక్చువల్లీ పార్ట్ 2లో పెట్టా. సో వీటిని మీరు జస్ట్ కాపీ చేసుకోవాలి. సో ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇదే సింబల్ క్లిక్ చేసి కాపీ 25 లేయర్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ పార్ట్ 1లో సో ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఎంటీ ఉంది కదా. ఇక్కడ నుంచి అయితే లేదు, నేను అక్కడ పెట్టాను ప్రెసెంట్ లింక్ సపరేట్ పెట్టాను. దాంట్లో 27 సెకండ్స్ ఇక్కడ ఆ 25 లేయర్స్ని పేస్ట్ చేయండి. సో ఓకే, ఇలా పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకుంటే మొత్తం వచ్చేస్తుంది. సో ఇదైతే ఎండింగ్ వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. జస్ట్ మీరు అక్కడున్న 25 లేయర్స్ని ఇక్కడ జస్ట్ కాపీ చేసుకోవాలి లాస్ట్లో 27 సెకండ్స్ దగ్గర ఇక్కడైతే. సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఒక టెంప్లెట్ యాడ్ చేసుకోవాలి. ఆ టెంప్లెట్ డ్రైవ్ లింక్ ఉంటుంది, దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ టెంప్లెట్ 44 సెకండ్స్ ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. ఈ టెంప్లెట్ని అయితే మీరు కిందకైతే పెట్టేసుకోండి మొత్తం ఆడియో ఫైల్ పైన. ఇలా అయితే డ్రాగ్ చేసి సో ఇలా పెట్టేసుకోండి. ఈ టెంప్లెట్కి ఒక ఎఫెక్ట్ యాడ్ చేయాలి, టైల్స్ ఎఫెక్ట్. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్, సర్చింగ్లో టైల్స్ క్లిక్ చేయండి. టైల్స్ వచ్చేస్తుంది. ఇలా ఉంటే చాలా, జస్ట్ ఇట్లా యాడ్ చేసుకోండి అంతే టైల్స్ ఎఫెక్ట్ని. సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ స్క్రీన్లో సేమ్ ఉంటుంది, ఇక్కడ చేంజెస్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీ ఫ్యామిలీ పేరు, ఇక్కడ నేను తెల్ల బండ్లు అని పెట్టాను, మీరైతే ఫ్యామిలీ పేరుని అయితే చేంజ్ చేసుకోవాలి. సో నేనైతే ఇలా చేంజ్ చేశాను, మీరు చేంజ్ చేసుకోవాలి. మీ ఫ్యామిలీ పేరుని అయితే ఇక్కడ టైప్ చేసుకోవాలి మాన్యువల్లీ. సో నెక్స్ట్ ఇక్కడ వీడియోకి అవసరమైంది కపుల్ ఫోటో, అంటే ఎంగేజ్మెంట్ రోజు ఏవైనా ఫొటోస్ తీసుకుంటే ఆ ఫొటోస్, అలాగే గ్రూమ్ అండ్ బ్రైడ్ కపుల్స్ సింగిల్ ఫొటోస్ కావాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే కపుల్ ఫోటో, జోడీ ఫోటో అయితే పెట్టేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ థర్డ్ స్క్రీన్లో వరుడు వధువు ఫోటో ఉంది కదా, దాన్ని ఆ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఇక్కడ ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను శాంపుల్కి ఈ ఫోటోని అయితే యూజ్ చేస్తున్నా. సో దీన్ని
ఇలా పెట్టేసుకోండి. సో ఇలా కింద పెట్టేసుకొని ఇక్కడ రెక్టాంగిల్ 1 ఉంది కదా, దాని ఎఫెక్ట్లోకి పెట్టండి. ఎఫెక్ట్లోకి వెళ్తే ఆ ఎఫెక్ట్స్ ఉన్న రెక్టాంగిల్కి కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఆ ఎఫెక్ట్స్ని కాపీ చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేయండి, పేస్ట్ చేయండి సారీ. ఇప్పుడు ఈ రెక్టాంగిల్ 1ని డిలీట్ చేసుకోండి, అవసరం లేదు. కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి ఫోటోది. తర్వాత డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో మొత్తానికైతే మీరు ఇలా ఆ సర్కిల్లో ఫోటోని అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద మీరు నేమ్స్ని అయితే గ్రూమ్ అండ్ బ్రైట్ వధువు వరుడు ఫొటోస్ని సారీ నేమ్స్ని అయితే ఇక్కడ టైప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెట్టాను, మీరు చేంజ్ చేసుకోండి. సో ఇలా మీరు నేమ్ని అయితే టైప్ చేసుకోండి, కపుల్స్ నేమ్స్. సో నెక్స్ట్ ఇక్కడ జస్ట్ మీరు మాన్యువల్లీ ఎడిట్ చేయాలి నేమ్స్ని. అలాగే ఇక్కడ ఫ్యామిలీ నేమ్స్, పేరెంట్స్ నేమ్స్ని పెట్టేసుకోండి, ఎడిట్ చేసుకోండి టైప్ చేసి. సో ఇక్కడ మెయిన్గా బ్రైడ్ అండ్ గ్రూమ్ నేమ్స్ని అయితే చేంజ్ చేసుకోండి, టైప్ చేసుకోండి. మీరు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఉంటుంది కదా, సో దాంట్లో చూసి మీరు నేమ్ని అయితే కరెక్షన్ చేసుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్ పార్ట్ వచ్చేసి ఫోటో, అంటే ఇక్కడ వధువు ఫోటో యాడ్ చేయాలి. సో ఈ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో నేను ఒక ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి, వరుడు ఫోటో. ఫస్ట్ అయితే మనం వరుడు ఫోటో యాడ్ చేద్దాం. పెళ్లి కొడుకు ఫోటో ఇలా యాడ్ చేసుకోండి. ఇక్కడ 2 లేయర్స్ కింద అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత రెక్టాంగిల్ 2కి అయితే కొన్ని ఎఫెక్ట్స్ ఉంటుంది, ఎఫెక్ట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా మనం యాడ్ చేయొచ్చు. సో లాస్ట్లో రెక్టాంగిల్ 2ని అయితే డిలీట్ చేసుకోండి, ఫోటో యాడ్ చేసుకొని. సో ఇప్పుడు ఈ ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. టైల్స్ ఎఫెక్ట్ సెర్చ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది స్టాండర్డ్ సెట్టింగ్స్. సో ఇలా అయితే మీరు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి, నెక్స్ట్ అవసరం అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా అయితే మీరు ఫస్ట్ అయితే వరుడు ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసాం మనం. సో ఇలా అయితే వస్తుంది. సో నెక్స్ట్ వధువు ఫోటో యాడ్ చేయాలి కదా, సో ఇక్కడ ఈ గ్రూప్ ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి వధువు ఫోటో యాడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఎండింగ్ వరకు అయితే ఈ సింబల్ క్లిక్ చేసి స్ప్లిట్ చేసుకోండి. 2 లేయర్స్ కింద అయితే పెట్టేసుకోండి ఆ ఫోటోని, వధువు ఫోటో. ఈ రెక్టాంగిల్ 2 కింద టైల్స్ ఎఫెక్ట్ని కాపీ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకుని ఈ ఫోటోకి పేస్ట్ చేయండి టైల్స్ ఎఫెక్ట్ని. ఆటోమేటిక్ ఇలా డిస్టర్బెన్స్ కాదు ఫోటో. సో ఇలా వచ్చేస్తా సెట్టింగ్ చేసుకోండి, మీరు కస్టమైజ్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇలా అయితే వధువు వరుడు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే మీరు నేమ్స్ని, పేరెంట్స్ నేమ్స్ని చేంజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ వెన్యూ ఉంటుంది, ముహూర్తం ఉంటుంది. సో ఇక్కడ మీరు డేట్, అలాగే వారం, అలాగే టైమింగ్స్ అయితే మీరు చేంజ్ చేసుకోండి, టైప్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ వెన్యూ ఉంటుంది, కళ్యాణ వేదిక అని. సో ప్లేస్ మీ జిల్లా, గ్రామం, ప్లేస్ దీనైతే మీరు టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని ఇక్కడ లాస్ట్లో సేవ్ ది డేట్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు వెడ్డింగ్ అంటే మ్యారేజ్ డేట్ ఉంటుంది కదా, దాన్ని అయితే మీరు ఇక్కడ టైప్ చేయాలి. టైప్ చేస్తే అయిపోతుంది. సో ఇలా చేసుకొని ఇక్కడ ఆడియో ఫైల్ ఉంటుంది కదా లాస్ట్లో, కింద టెంప్లెట్ ఉంది కదా 44 సెకండ్స్, దాన్ని అయితే మీరు కట్ చేసుకోండి, ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ మొత్తం ఇలా మీరు కస్టమైజ్ చేసుకొని లాస్ట్లో ఈ థర్డ్ ప్రెసెట్ లింక్ ఉంది కదా కెమెరా, దాన్ని క్లిక్ చేస్తే సో ఇక్కడ మొత్తం కెమెరా యానిమేషన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఈ సింబల్ క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఈ మొత్తం లేయర్స్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ 8 లేయర్ ఆప్షన్ వస్తుంది, ఆ 8 లేయర్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేసి ఇక్కడ పార్ట్ 1లో మొత్తం మీరు కస్టమైజ్ చేసుకొని ఫొటోస్ని, నేమ్స్ని చేంజ్ చేసుకొని లాస్ట్లో ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి
ఈ 8 లేయర్స్ని పేస్ట్ చేయండి. మొత్తం పేస్ట్ అయిపోతుంది ఈ కెమెరా లేయర్స్. సో ఇక్కడ మనం లాస్ట్లో దీన్ని ఆన్ చేసుకుంటే ఇట్లయితే మొత్తం అనిమేషన్ వచ్చేస్తుంది, కెమెరా అనిమేషన్స్. చాలా అమేజింగ్ ఉంటుంది ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మొత్తం చేసిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.